అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా కొత్తగా జారీ చేయలేదు. కొత్తగా పెళ్ళైనటువంటి ఫ్యామిలీసు, కొన్ని వేల కుటుంబాలు రేషన్ కార్డుల కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని భావిస్తూ ఉంది. ఈ కొత్త రేషన్ కార్డులను ఏటీఎం కార్డు లాగా, స్వైపింగ్ మిషన్లో పెట్టే ఏటీఎం కార్డు లాగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రేవంత్ సర్కార్ విప్లవాత్మక మార్పుకు నాంది పలకనున్నట్లు తెలిసింది. ఇక కొత్త రేషన్ కార్డుల జారీలో పాత పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల ఇకపై పాత కార్డుల మాదిరిగా కాకుండా స్వైప్ కార్డుల తరహాలో ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్వైప్ కార్డుల తరహాలో ఈ కొత్త రేషన్ కార్డులను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇక కార్డు స్వైప్ చేసి షాపింగ్ చేసినంత సింపుల్గా, ఏటీఎంలో కార్డు పెట్టి డబ్బులు తీసుకున్నంత సులభంగా ఇకపై తెలంగాణలో రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలిసింది. ఇక ఐడి కార్డు పరిమాణంలో ఉండే స్వైపింగ్ కార్డులను రూపొందించి అందులో ఒక చిప్ను అమర్చాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ కొత్త రేషన్ కార్డును స్వైప్ చేయగానే చిప్ యాక్టివేట్ అయ్యేలా కార్డును డిజైన్ చేయనున్నారు. చిప్ యాక్టివేట్ అయిన క్షణాల్లోనే రేషన్ కార్డు లబ్ధిదారుడి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, పూర్తి సమాచారం మానిటర్లో డిస్ప్లే అవుతుంది. ఈ విధానం అమల్లోకి వస్తే రేషన్లో మోసాలను అరికట్టడంతో పాటు డూప్లికేషన్ అవకాశాలు తక్కువగా ఉంటాయని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఏటీఎం కార్డుల తరహాలో ఉండే ఈ తరహా డిజిటల్ రేషన్ కార్డ్స్ విధానం హర్యానాలో విజయవంతంగా అమలైంది. ఈ ఏటీఎం కార్డు తరహాలో ఉండేటటువంటి ఈ రేషన్ కార్డ్స్ విధానము హర్యానాలో విజయవంతంగా అమలైంది. యూపీలో బార్కోడ్ తరహాలో రేషన్ కార్డుల విధానం అమల్లో ఉంది. హర్యానాలో డిజిటల్ రేషన్ కార్డ్స్ విధానం అమల్లో ఉంది. యూపీలో బార్కోడ్ తరహాలో రేషన్ కార్డుల విధానం అమల్లో ఉంది. ఇక ఒడిశాలోనైతే ఏటీఎం తరహాలో ఉండే రేషన్ కార్డులను ప్రవేశపెట్టడానికి అక్కడి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గ్రెయిన్ ఏటీఎంల పేరుతో ఒడిశాలో ఈ తరహా కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక తెలంగాణలో చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల జారీ చేయకపోవడంతో లక్షలాది మంది వీటి కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు, హెల్త్ కార్డులకు అర్హతలు, విధి విధానాలపై ప్రభుత్వం ఇటీవల చర్చించడం జరిగింది. వార్షిక ఆదాయ పరిమితిపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ 2 కార్డుల జారీ కోసం ఇటీవలే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా ముగ్గురు సభ్యుల సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ తొలి సమావేశం ఈ మధ్య జరిగింది. కొత్త కార్డుల జారీకి దరఖాస్తులు ఎప్పటి నుంచి స్వీకరించేది, జారీ ప్రక్రియపై త్వరలోనే విధి విధానాలను జారీ చేయనున్నారని తెలుస్తోంది. అంతేకాదు స్వైప్ కార్డుల తరహాలోనే రేషన్ కార్డు రూపకల్పనకు చిప్తో అనుసంధానించే ప్రక్రియకు సంబంధించి సాఫ్ట్వేర్ నిపుణులతో సబ్ కమిటీ చర్చించింది. ఈ తరహా కార్డుల రూపకల్పనకు, జారీకి సంబంధించి సాధ్యాసాధ్యాలపై చర్చ జరిగింది. కొత్త రేషన్ కార్డులను స్వైప్ కార్డుల తరహాలో తీసుకురావచ్చని సాఫ్ట్వేర్ నిపుణుల బృందం ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో ఇక ఈ ఆలోచనను వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లి లబ్ధిదారులకు రేషన్ కార్డు, స్వైప్ కార్డులను అందించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇక త్వరలోనే ఈ తరహా ఏటీఎం కార్డు తరహా కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేయలేదు. దీంతో లక్షలాది మంది ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.
కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ కమిటీలో నిర్ణయం తీసుకొని దాని యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఆదాయ పరిమితి ఏ విధంగా ఉండాలి అనేది సమీక్ష చేసిన తర్వాత త్వరలోనే కొత్త ఏటీఎం కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లుగా తెలుస్తూ ఉంది. కాబట్టి తొందరగా రేషన్ కార్డులను జారీ చేసి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.